బ్యాక్ టు న్యూస్. హర్యానాలో కమలం మళ్లీ వికసించింది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. కాంగ్రెస్ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో బీజేపీ విజయడంకం మోగించింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ మాత్రం ఖాతా కూడా తెరవలేదు. హర్యానాలో బీజేపీకి బూస్ట్. సార్వత్రిక ఎన్నికల నష్టాన్ని పూడ్చిన ఓటర్లు. మూడవసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టిన కమలం. కాంగ్రెస్ ఆశలపై కాషాయం టీం నీళ్లు. స్పష్టమైన మెజారిటీ సాధించిన బీజేపీ. అర్బన్ ఏరియాలో మరోసారి తిరుగులేని మెజారిటీ. ఉత్కంఠ రేపిన హర్యానా ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలదన్నుతూ కమల దళం విజయ ఢంకా మోగించింది. పూర్తి స్థాయి మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని అధికార పీఠాన్ని మూడవసారి దక్కించుకుంది. రాష్ట్రంలోని మొత్తం 90 సీట్లలో 48 సీట్లు బీజేపీ గెలుపొందగా 37 సీట్లలో ఎన్డీ కూటమి విజయం సాధించింది. ఇక 2 చోట్ల ఐఎన్ఎల్డీ, మరో 2 స్వతంత్రులు గెలుపొందారు. भारतीय जनता पार्टी के कामों के ऊपर तीसरी बार मोहर लगाई है। मैं हरियाणा की जनता का दिल से बहुत बहुत आभारी हूं, दिल से धन्यवाद करता हूं। మొదటి నుంచి ఉత్కంఠ భరితంగా సాగిన ఫలితాల్లో ఉదయం కాంగ్రెస్ ఎక్కువ సీట్లలో ఆధిక్యంలో ఉంటూ వచ్చింది. మధ్యాహ్న సమయంలో సీన్ టర్నింగ్ తీసుకుంది. మెజారిటీ సీట్లలో బీజేపీ అభ్యర్థులు లీడ్లోకొచ్చారు. అది అలాగే కొనసాగుతూ వచ్చింది. చివరాఖరకు బీజేపీ 48 సీట్లు గెలిచి మూడవసారి అధికారాన్ని చేపట్టబోతోంది. అయితే ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్కు తీవ్ర నష్టం జరిగింది. ఖాతా కూడా తెరవలేకపోయింది. పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించిన బీజేపీ సీఎం అభ్యర్థిపై ఫోకస్ పెట్టింది. మరోసారి సీఎంగా నాయబ్ సింగ్ సైనిపై మొగ్గు చూపుతున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో విజయం సాధించినందుకు ప్రధాని మోడీ నాయబ్కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్కు సైని అత్యంత సన్నిహితుడు. ఓబీసీ వర్గానికి చెందిన సైని 1996లో బీజేపీలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పార్టీలో పలు పదవులు చేపట్టారు. 2014లో నారాయణ్గఢ్ నుంచి ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2016లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనంతరం సీఎంగా పగ్గాలు స్వీకరించారు.